హాయ్ అండి. వెల్కమ్ టు నీడ్ టు నేచర్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా అండి? అందరూ టూర్‌లెళ్ళి వచ్చేసారండి? ఎండలు ఈ సంవత్సరం చూసిన ఎండలు ఎప్పుడూ కూడా చూడలేదండి. నేను మా నేటివ్ ప్లేస్ వచ్చి నేను పుష్కర కాలం అయిందండి. రేపు పుష్కరాలొస్తే 12 ఇయర్స్ కంప్లీటెడ్ అండి. మేమెప్పుడూ ఇక్కడ లేమండి. రాజమండ్రిలో ఉండేవాళ్ళం. ఈ పుష్కర కాలంలో నేనెప్పుడు కూడా ఇంత ఎండలు నేను చూడలేదండి. ఈ సంవత్సరం చూసిన ఎండలు చాలా ఎక్కువనిపించినియండి నాకు. మనం ఇప్పటి వరకుని మన మొక్కలకి లిక్విడ్ ఫెర్టిలైజర్సే ఇచ్చుకుంటా వచ్చాము. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుందండి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. రేపు స్టార్ట్ అయినప్పుడు మనం ఘనజీవామృతం ఇచ్చుకుందామండి. ఇప్పుడు అందాక మొక్కలకి కొంచెం ఎండలకి డల్ అయిపోయినట్టు అయిపోయినాయండి. అది నేను ఊరు వెళ్ళి రావటం, 2 సార్లు హైదరాబాద్ వెళ్ళి రావటం వలన మొక్కలు చాలా డల్‌గా అయిపోయినాయండి ఎండలకి. మాకేమో గ్రీన్ నెట్ అది ఏసుకోవటానికి వీలు లేదండి. వెసులుబాటు కూడా లేదు. మేడ మీద పెడదామంటే కొంచెం ఓల్డ్ బిల్డింగ్ అండి మాది. మేడ మీద పెట్టి కొంచెం గ్రీన్ నెట్ ఏసేసి కొంచెం చుట్టూరు కోతులు రాకుండా అన్నీ మెస్‌లయ్యి పెట్టుకుందామనంటే కొంచెం ఓల్డ్ బిల్డింగ్ వలన మేము ఇంకా అవన్నీ కూడా ఆ ఫెసిలిటీస్ ఏమి పెట్టుకోలేదండి. నేను అలాగే కూడా మొక్కల్ని పెంచుతున్నానండి. ఇలా ఏల్డొచ్చేటప్పటికి కోతులొచ్చేసి కోసేసుకుంటా ఉంటాయండి. అయినా సరే అది ఇదొక నాకు టైం పాస్ అండి మొక్కలు పెంచటం. నాకు హాబీ కూడానండి. ఫస్ట్ నుంచి కూడా నాకు మొక్కలు ఇంట్రెస్ట్. అలాగే ఇంకిక్కడికొచ్చిన తర్వాత ఒక టైం పాస్ అయిపోయిందండి. ఓ పక్కన మీటింగ్స్‌కెళ్ళినా నేను మళ్ళీ మామూలుగా నా మొక్కలకి చూసుకుంటా ఉంటానండి. ఇగోండి ఇవే నా నేస్తాలు. చెప్తా ఉంటాను కదా మీకు ప్రీవియస్ వీడియోస్‌లో ఎప్పుడు చెప్తా ఉండేదాన్ని. నాకు ఈ మొక్కలు నాకు ఇగోండి ఈ నోరులేని జీవాలే నాకు స్నేహితులండి. నేను ఎక్కువగా వీటితోటే టైం పాస్ చేస్తా ఉంటాను నేను. చూస్తున్నారు కదా! ప్రతి మొక్కకి నేను ఎప్సమ్ సాల్టు, బోన్ మీల్ ఇచ్చుకుంటున్నానండి. ఎప్సమ్ సాల్ట్ ఎందుకు ఇచ్చుకుంటున్నాం అనంటే ఇప్పుడు ఆకులు పసుపు రంగులో అయిపోయినాయండి. సమ్మర్ వేడికి తట్టుకోలేక మొక్కలు. దాని గురించి కొంచెం మళ్ళీ పచ్చదనం రావాలని ఎప్సమ్ సాల్ట్ అండి. అలాగే బోన్ మీల్ ఏమో మొక్కలు మళ్ళీ కొంచెం బలం చేకూరి కొంచెం ఇప్పుడు పూత మీద అది ఉన్నాదండి. ఆహ్, ఏంటి పూత నిలబడిందనుకోండి, కాయ కాత, పూత బావుంటదండి. అందుకని నేను బోన్ మీలుని ఎప్సమ్ సాల్ట్ కలిపి ఇచ్చుకుంటున్నాను. అలాగే లిల్లీ మొక్కలు కూడా కొంచెం చుట్టూరు ఉన్న ఆకులు గాలి తగలాలండి. అవన్నీ కూడా నేను ప్రూనింగ్ చేసేసాను. మళ్ళీ మొన్న నేను కాకినాడ ఎళ్ళినప్పుడు మల్లెంటి తెచ్చుకున్నానండి. ఆ మల్లెంటి కూడా వేసుకున్నాను. ఏదేమైనా రైతు చాలా కష్టమే ఫేస్ చేస్తున్నాడండి. మనమే ఈ చిన్న చిన్న మొక్కలే మనం పెంచలేకపోతున్నామంటే, రైతు అంత వ్యవసాయం ఎలా చేయగలుగుతున్నాడో ఏంటో ఒక్కొక్కసారి ఆశ్చర్యమేస్తదండి. నిజంగా ఈ అతివృష్టి, అనావృష్టి వచ్చినప్పుడు రైతు నిజంగానే పేదోడైపోతాడండి. పెట్టిన పెట్టుబడి రాదండి. చూసారా? ఎప్సమ్ సాల్ట్ అవి ఏసేసుకున్నాక నేను మొక్కలు తడిపేసేసండి. మొత్తం కంపల్సరీ నీళ్ళేసుకోవాలండి ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత. పళ్ళ మొక్కలు కొంచెం కాయలు గూడా ఉన్నప్పుడండి ఈ బోన్ మీల్ ఇచ్చుకుంటే కాయ సైజు పెరుగుతదండి. అలాగే పువ్వుల మొక్కలు కూడా కొంచెం ఎక్కువ పూలు వస్తాయండి. ఇదేనండి నేను కాకినాడ నుంచి తెచ్చుకున్న మల్లంటండి. పందిరి మల్లి. ఆ గ్రో బ్యాగ్‌లో వేసాను 12x12. ఇగోండి పసుపు కనకాంబరం. ఇగోండి ఆకులు చూసారా? కొంచెం గులాబీ ఆకులు, గులాబీ చెట్టు ఆకులు, ఈ పసుపు కనకాంబరం ఆకులు యెల్లో షేడ్ వచ్చేసింది. అందుకనే నేను ఎప్సమ్ సాల్ట్ కలుపుకొని యేసుకుంటున్నానండి. ఇంకొంచెం వర్షం పడతది. ఈలోగా మళ్ళీ మనం కూడా వాటర్ ఇచ్చుకుంటాం కాబట్టి ఈ మొక్కలు పచ్చగా తయారవుతాయండి. గ్రీనరీ బావుంటది. ఇదేనండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో కలుద్దామండి.